ఈనాటి మన హలో ఈనాటి మన దేవర మహర్షి వారి జయంతి సందర్భంగా మన దేవన సోదరు వచ్చిన మొత్తం అందరూ కూడా సమావేశమైన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత అలాగే మన దేవర మహర్షి వారు వచ్చే జయంతి వచ్చే సంవత్సరం కూడా మనం చాలా గ్రాండ్గా మనం చేసుకుని మనకి ఏంటంటే మన దేవంగుల కులగురువు ఆయన, అందుకనే మన దేవంగులు అని చెప్పేసి పేరు రావడం కూడా జరిగింది. మనకు అన్ని విధాల మన గురువు గారు కాబట్టి మనం ఆయన్ని సంతృప్తిపరిచి మనం చేసుకోవడం చాలా మంచిదని చెప్పేసి మన అందరి అభిప్రాయం. అందువల్ల ఏంటంటే వచ్చే సంవత్సరం ఎందుకంటే ఘనంగా మనం చేద్దాం. మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. దేవీ దేవతలు ఎవరికి కూడా వస్త్రాలు లేవండి, కేవలం ఆభరణాలు మాత్రమే అంగాలుగా ధరించి, అంగం అంటే వస్త్రం కానీ ఆభరణాలను మాత్రమే వస్త్రంగా ధరించి సంచరించేటువంటి వారు. అలాంటి సందర్భంలో రాక్షసుల పరిహాసాలకి గురవుతూ ఉండేవారు. ఆ సందర్భంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రియంశంతో ఉద్భవించినటువంటి ఆదిపరాశక్తి అయినటువంటి చౌడేశ్వరి మాత దోష సంహారం గావించి ఆ వచ్చినటువంటి రక్తంతో మనకి దారాలుగా తయారు చేసి దాన్ని దేవన మహర్షికి వస్త్రాలు తయారు చేయమని చెప్పి వీరు ఆదేశించడం, దేవీ దేవతలు ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారంగా దేవన మహర్షి అంశలోనే ఇవాళ దేవాంగులు మన ప్రపంచవ్యాప్తంగా, మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాంగులు ఎవరైనప్పటికీ కూడా ఈ దేవన మహర్షి తాలూకు సంతానమే మన గోత్రికులు. అందుకనే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క గోత్రం ఇవ్వడం జరిగింది. ఆ గోత్ర అభివృద్ధి మనకి చెప్తారు, పంతులు గారు దీవించినప్పుడు గోత్రాభివృద్ధి జరగాలని. కానీ నవ్వే డేస్ ఆధునిక యుగంలో పిల్లలకి మన పూర్వీకుల తాలూకు విషయాలు తెలియట్లేదు. అసలు దేవన మహర్షి అంటే ఎవరు, మన మూలం ఏంటి, మనకి చాలా అంటే మనకి యాక్చువల్గా కొన్ని వర్ణాల్లోనే జంధ్యం ఉంటుంది. అలాగా జంధ్యం చాలా పరమ పవిత్రమైనటువంటిది గాయత్రి మాత. అలాంటి గాయత్రి మాత మన ఒంటి మీద ఉండవలసిన గుండి అర్హత మనకుంది. కానీ వాళ్ళు చాలా మంది ఆ విషయం తెలియక దాన్ని నెగ్లెక్ట్ చేసి మన పూర్వీకుల తాలూకు గొప్పతనం తెలియక దాన్ని నెగ్లెక్ట్ చేయడం రకరకాలుగా. అంటే ఎప్పుడు కూడా కుల ప్రసక్తి ఖచ్చితంగా ఉండాలండి, కుల అభివృద్ధి చెందాలి. మనం చాలా నిరుపేదలైనటువంటి కుటుంబం నేత వృద్ధి నుంచి ఇవాళ వ్యాపారస్తులుగా, ఉద్యోగస్తులుగా మనం కూడా అభివృద్ధి చెందుతున్నాం. గత మనకు ఉన్నటువంటిది ఏంటంటే కొంత ఇంజనీర్స్, డాక్టర్స్ ఉన్నారు కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ మనలో కొంచెం తక్కువగా ఉన్నారు. వాటిని కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రీసెంట్గా మనకి తిరుపతి దేవస్థానం చైర్మన్ గా, ఈవోగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అయినా మన చేనేత అంటే మన దేవంగులు కాకపోయినా మన చేనేత సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ అయినా వారికి మన సుని దేవాంగ సంక్షేమ సంఘం తరఫున, మన పెద్దలందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో మన తాలూకు విషయాల్ని మన యువతకి తెలియజేసి కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనేటట్టు చేయాలి. మనం అంటే అసలు విషయం మనకే ముందు తెలియట్లేదు. మనం చెప్పాలంటే మనం దేవన మహర్షి ఎవరు, దేవన మహర్షి తాలూకు చరిత్ర ఏంటి, అది మనకు తెలిస్తే మనం మన పిల్లలకి చెప్పగలుగుతాం. అత్యంత ప్రధానమైనటువంటి మన దేవాంగుల పేరు చెప్తే అత్యంత ప్రధానమైనటువంటి పండగ ఇది. మరి మణిబాబు గారు ఇచ్చిన పెద్దలందరూ మరి మాకు ఆదేశిస్తే వచ్చే సంవత్సరం దీన్ని మరింత పెద్ద, అంటే ఈరోజు నా మదిలో నిన్న అనిపించి అప్పటికప్పుడు చేసినటువంటి పని, ఏదైనా చిన్న చిన్న లోపాలుంటే పెద్ద మనసుతో వారు తీసుకోవాలి. మరి వారు అనుమతి ఇచ్చినట్టయితే వచ్చే సంవత్సరం దీన్ని పెద్ద పండగగా మన వాళ్ళందరూ
ఇక్కడికి వచ్చేలాగా మనం ఏర్పాటు చేసుకుందాం. అలాగే మనం ప్రతి సంవత్సరం చేసేటటువంటి దేవాంగ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తాలూకు పని కూడా మరి స్కూల్ దాని గురించి కూడా ఆలోచించాల్సిన పని ఉంది. అలాగే వచ్చేది చౌడేశ్వరి అమావాస్య, రానున్న 45 రోజుల్లో చౌడేశ్వరి అమావాస్య ఉంది. ఇవన్నీ కూడా